చూసినట్లయితే ఈ లోకాన్ని అంతను కూడా, ఈ భూలోకాన్ని అంతను కూడా మానవుని కోసము ఆయన సృష్టించినాడు. గాలి, నీరు, చెట్టు ఇవన్నీ మనం చూసినట్లయితే భూమి నుంచి ఆహారాన్ని మరి ప్రతి దినము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి నీళ్ళు లేకపోతే మానవుడు బ్రతకలేడు, అదే గాలి లేకపోతే మానవుడు బ్రతకలేడు. ప్రియమైన సహోదరులారా, అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మానవుడు దేవునితో దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి, మానవునికి దేవునికి సంబంధము మరి దూరం అయిపోతున్న పరిస్థితి. ఎందుకంటే మానవుడు దేవుని విడిచిపెట్టినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మానవుణ్ణి మరి దరి చేర్చడానికి, మానవుణ్ణి మరి తన కుమారుడుగా, తన కుమార్తెగా చేసుకోవడానికి మరి దేవాతి దేవుడు ఈ సర్వలోకాన్ని, సర్వ మానవాళ్ళని సృష్టించిన దేవాతి దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మానవుని మరి ఏమేం చేసినాడంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంది, మరి దేవుని ఆజ్ఞ మరి తొలగిపోవటమే పాపమని, మరి దేవుని ఆజ్ఞాకృతమే పాపం అని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చేస్తుంది. మరి దేవుని ఆజ్ఞ అతిక్రమించినాడు మానవుడు ఏం చేసినాడంటే పాపాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుని మాట వినకుండా మానవుడు దూరం అయిపోతున్న పరిస్థితిలో పాపం ప్రవేశించింది. అలాంటి పాపాల నుంచి విడిపించడానికి, మరలా దేవునితో మరి సమాధాన పరచుకోవడానికి, దేవునితో మానవుడు నేను కూడా దేవునితో ఎల్లప్పుడూ సవాసంలో ఉండడానికి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితానికి పంపించినాడు. అందుకే ఈ మాసంలో మనం చూసినట్లయితే క్రిస్మస్ మాసం అని చెప్తారు. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, యేసు ప్రభువాన్ని ఆరాధించే మాసముగా ప్రపంచమంతా కూడా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా, మరి నీ కొరకు నా కొరకు ఆ పాపాన్ని పరిహరించడానికి, ఆ యొక్క నిత్యమైనటువంటి శాపం నుంచి, ఆ నిత్య నరకాగ్ని నుంచి మరి యేసు ప్రభువారు మనలను రక్షించినాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏలనగా పాపం వల్ల వచ్చే జీవితము మరణము, అయితే దేవుని కృపావరం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి ఈ పాపం వల్ల దేవునికి దూరం అయిపోతున్నాము నీవు నేను కూడా ఆ నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చాడు. అలాంటి పరిస్థితి నుంచి నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఈ లోకం ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దగ్గరకు వచ్చి ఏదో చెప్తా అనుకుంటాడు, ఏంటి ఈ మనిషి ఇలా చెప్తున్నాడు అనుకోండి. ఒకప్పుడు నేను కూడా దేవుడు లేకుండా నా ఇష్టానుసారంగా జీవించిన వాడిని. ఈ లోకంలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు బానిస అయిపోయింది. అయ్యో వీడా దుర్మార్గుడు అని చెప్పుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో పాపంలో భయంకరమైన చీకటిలో జీవిస్తున్న నా జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దర్శించినారు. ఇలాగే ఒక సహోదరుడు రక్షణ పొంది తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని ప్రకటించినప్పుడు, నేను కూడా విన్నప్పుడు, యేసు ప్రభువారికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా జీవితంలో, ప్రభువు నా హృదయంలోకి రావడం జరిగింది. ఆ యొక్క పాపభరితమైన జీవితాన్ని నుంచి, ఆ చెడుల వాటి నుంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చాడు. శాంతి సమాధానాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నూతన జీవితాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి నూతన జీవితము అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. ప్రియమైన సహోదరులారా, అందుకే మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా మరి అందరూ కూడా నీవు కూడా అటువంటి శాంతి సమాధానము, నిత్య రాజ్యమును, నిత్య మోక్షాన్ని మీరు పొందుకోవాలని, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని మరి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో